ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. మరి మీ అందరికి కూడా తెలుసు, మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఒక సిరీస్ లాగా దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడతాడు అనే అంశాన్ని గురించి మనము మరి మాట్లాడుకుంటున్నాం గత 2 వారాల నుంచి. చూడండి, దేవుడు మాట్లాడతాడా లేదా? మాట్లాడకుండా ఉండటానికి ఆయన మొగ దేవుడా, చెవిటి దేవుడా, నోరుండి మాట్లాడలేని దేవుడా? కాదు. నా దేవుడు జీవము కలిగిన దేవుడే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు, ఎంత స్పష్టంగా నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అని మీరు చూసినట్లయితే యెషయా గ్రంథం 30 అధ్యాయం 19-21 వచనాల వరకు చదవండి. ఏమని రాబడింది? యెషయా గ్రంథం 30 19-21. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నీ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొరని విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉత్తరం ఇస్తాడంట? ఎట్లా? నీ మాట వినగానే. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా, యవనస్తులు ఉన్నారు కదా, తల్లిదండ్రులు చెప్పాలి. ఎంతమంది యవనస్తులు, ఎంతమంది పిల్లలు మీరు పిలిచిన వెంటనే పలుకుతున్నారు? ఆఫ్టర్ యూత్ మీటింగ్ పలుకుతున్నారంటే మ్యాన్, అది కూడా ఒక మార్పే. ఒకసారి అడిగితే స్తుతులు చెబుదాం, హల్లెలూయా కదా. పిలిచిన వెంటనే మీరు పలకపోయినా, పిల్లలు పలకపోయినా నా యేసే పలుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. పిలిస్తే పలుకుతా అంటాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పిలిస్తే, నువ్వు మాట చెప్పగానే ఆయన విని నీకు ఉత్తరం ఇస్తాడంటే ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే అక్కడ 20-21 వచనాలు చదవండి సిస్టర్. ఏమని రాబడింది? ప్రభువు నీకు శ్లేషాన పానములనిచ్చును. ఇక మీదట నీకు బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, నువ్వు కుడి తట్టైనా ఎడం తట్టైనా తిరిగినా ఏమంటాడంటే దేవుడు, నో, నేను చూపించిందే త్రోవ, నీ వెనకాల ఉండి ఒక శబ్దం ద్వారా మాట్లాడుతుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎంతమందికి ఇటువంటి అనుభవం ఉందో నాకు తెలియదు, నాకైతే ఉంది అనుభవం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, కన్ఫ్యూజన్లో పెట్టడు. కన్ఫ్యూజన్లో మనం ఉంటాం, కానీ దేవుడు పక్కాగా ఆన్సర్ ఇస్తాడు. అది అర్థం చేసుకోవటంలో మనం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎటు వెళ్ళాలో, నువ్వు కుడివైపు వెళ్ళాలా, ఎడం వైపు వెళ్ళాలా, లేదంటే నేరుగా వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన మోగదేవుడు గారు గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఆయన ఎందుకు మాట్లాడతాడంటే మనకు మేలు చేయటానికే మాట్లాడతాడు.
ఆమేన్. అది శిక్షించినా కూడా, ఒకవేళ యేసే మనల్ని శిక్షించినా అది మన మేలు కొరకే. అది ఎప్పటికీ శుభవచనమే. అందుకే 85 కీర్తన 8 వచనం ఏమని రాబడింది చదవండి. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన బెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనమును సెలవిచ్చిన వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. ఎందుకు మాట్లాడతాడంట? నీకు శుభవచనం తెలియచేయటానికి మాట్లాడతాడు. ఆ శుభవచనము దేవుడు నీకు తెలియపరచడం ద్వారా మళ్ళీ నువ్వు బుద్ధిహీనుడిది కావు, మళ్ళీ నువ్వు గొంతులో పడవు, మళ్ళీ నువ్వు శ్రమలో పడవు, మళ్ళీ నువ్వు కష్టాల్లో పడవు, మళ్ళీ నువ్వు అప్పుల్లో పడవు, మళ్ళీ నువ్వు ఇబ్బందుల్లో పడవు. నువ్వు ఇబ్బందుల్లో, అప్పుల్లో, కష్టాల్లో, శ్రమల్లో పడకుండా దేవుడు ఎప్పుడు కూడా నీకు శుభవచనం పలుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరాన్ని, దేవుని మాటను మనం వినేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఎంతమంది దేవుని మాట వింటున్నాం? 2 వారాలు అయిపోయింది. ఎన్ని రీతులుగా మాట్లాడతాడని చెప్పాను? 5 రీతులుగా. ఏంటది? వాక్యం ద్వారా, అంతరంగా స్వరం ద్వారా మాట్లాడతాడు, ఇంకా శబ్దం ద్వారా మాట్లాడతాడు, ఇంకా వ్రాత ద్వారా మాట్లాడతాడు, ఇంకా దృశ్యం ద్వారా కదా. దృశ్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఈ 2 వారాల్లో మీలో ఎంతమంది దేవుని మాటను విన్నారు? ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారు? వినుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకవేళ వినలేకపోతే ఈ సిరీస్ అయిపోయేలోపు ఖచ్చితంగా మీరు దేవుని యొక్క స్వరాన్ని విందురు గాక. ఆమేన్. మరి ఇంకో 3 విషయాలు ఈరోజు మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనం చదవడం. ఎవరు రాబడింది? యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనం నుంచి. కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగు చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయన చంపను ఆలోచించుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఏ రీతిగా మాట్లాడతాడు ఆరోదిగా దేవుడు మీతో అంటే ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ రీతిగా మాట్లాడతాడండి? ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. అక్కడ కయప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అతడు చెప్తా ఉన్నాడయ్యా, మనం అందరం నశింపుకున్నట్లు ఒక వ్యక్తి చనిపోతాడు. ఖచ్చితంగా ఒక వ్యక్తి చనిపోతాడు. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు అక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే అతడు ప్రవచించాడో, ప్రవచించిన నాట నుండి ఏం చేస్తున్నారంట వాళ్ళు? సో ఏం ప్రారంభమైంది? ప్రవచన నెరవేర్పు ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో కూడా ఏదైనా ప్రవచిస్తే, ఏదైనా ప్రవచనము దైవజనుడి ద్వారానో లేదంటే వాక్యం ద్వారానో ఏ రీతిగా అయినా దేవుడు నీకు ఆ ప్రవచనం ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రవచన నెరవేర్పు ప్రారంభమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆ ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన ఈ లోకంలో జీవించిన కాలము అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి లేదా? ఆమేన్, హల్లెలూయా. ఆయన గాడిదను ఎక్కువ వస్తాడనేది అది కూడా జకర్యాలో రాయబడిన ప్రవచనమే. నెరవేర్చబడిందా లేదా? ఆయన సిలువలో వేలాడతాననేది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ప్రవచనమే. నెరవేర్చబడిందా లేదా? ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడనేది కూడా ఒక ప్రవచనమే. ఆయన మరణాన్ని జయించాడా లేదా? నెరవేర్చబడిందా లేదా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ప్రవచనాన్ని అలక్ష్యం చేయకు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ఈ కాలంలో ఎక్కువగా దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. వారు దేవుని నుంచి వచ్చిన మాట పలకట్లేదు, కానీ వారి సొంత అవసరాల కొరకు లేదంటే వీరి ఆధీనంలో పెట్టుకోవటానికి వారి నోటికి వచ్చిన ప్రవచనాలు పలుకుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏమైపోతున్నారు? ఆ మాయలో పడిపోయి ఓహో ఇదే నిజమేనేమో అని ఏం చేస్తున్నారు? దేవుని మార్గములో నుంచి తప్పిపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరిని పూజిస్తున్నారు? ఎవరైతే ఈ దొంగ ప్రవచనాలు చెబుతున్నారో వాళ్ళని పూజిస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా వారికి విలువిస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరికి కూడా విలువ ఇవ్వటానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతోనే మాట్లాడతాడు ప్రవచన రీతికి. మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు కనిపెడితే కదా.
నువ్వు కనిపెడితే కదా, అంతేనా? నీ నోట నుంచి మాట రాగానే ఏం చేస్తాడంటే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. మాట్లాడాలి కదా, దేవునికి సమయం ఇవ్వాలి కదా, దేవునితో మాట్లాడటానికి నువ్వు సమయం ఇవ్వాలి కదా. ఇస్తే ఖచ్చితంగా ప్రవచనం ద్వారా మాట్లాడతాను. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నేను అందరూ అనట్లేదు, కొందరున్నారు అట్లా దొంగ ప్రవచనం. అందరూ ఆ రీతిగా లేరు. కొంతమంది దేవుడు చెప్పిన మాటే పలుకుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రవచన నెరవేర్పు కొరకు అక్కడ వారు అనేక సూచక్రియలు చూసినా కానీ యేసయ్యందు విశ్వాసం ఉంచలేదంటే. ఆమేన్. హల్లెలూయా. మొన్న ఒక మాట చెప్పాను కదా, ఎందుకు చాలాసార్లు ఏంటండి ఈయన ఇంకా బయటికి రాడు, ఈయనలో ఎప్పుడు మార్పు వస్తుంది, ఈయన ఎప్పుడు ఈ బంధకం నుంచి బయటకు వస్తాడు, ఎందుకు రావట్లేదు, ఇంకా ఆ సిగరెట్ అనే బంధకం, తాగుడు అనే బంధకం, లేదంటే జోతం అనే బంధకం, వ్యభిచారం, ఈ బంధకం నుంచి ఎప్పుడు వస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తుంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, రోమీయులకు రాసిన పత్రిక 11:32 ఆదివారం ఏం చెప్పాను చూడండి. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఏమని రాయబడింది అక్కడ? అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు ఏం చేస్తున్నాడంట? అవిధేయత స్థితిలో అందరిని ఏం చేస్తున్నాడంట? అవిధేయత స్థితిలో పెడుతున్నాడంటే. మరి హల్లెలూయా. నువ్వు బంధకంలో ఉంటేనే కదా దేవుడు కరుణ చూపించగలిగేది. నీకు అస్వస్థ ఉంటేనే కదా దేవుడు కరుణ చూపించి నేను స్వస్థపరచగలిగేది. ఏమని హల్లెలూయా. అంతేనా కదా? 38 సంవత్సరాలుగా లెగవలేని స్థితిలో ఉన్నాడు బెతస్దా కోనేటి దగ్గర. అవునా? ఎవరు కనికరపడ్డారు? యేసుక్రీస్తు కనికరపడ్డాడు. ఏమని హల్లెలూయా. అతడు ఆ బంధకంలో, ఆ శారీరక బంధకం లేదంటే అస్వస్థని బంధకంలో లేకపోతే అద్భుతమే జరిగేది కాదు. జరిగేదా? ఆమేన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ప్రవచనము నెరవేర్చబడటానికి మరి దేవుడు అటువంటి అంధత్వంలో, లేదంటే దేవుడు అటువంటి బంధకములో నిన్ను ఉంచుతాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎట్లా మాట్లాడతాడంట? ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా ఏ రీతిగా మాట్లాడతాడంటే దేవుడు, మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12:5 చదవండి. ఏమని రాయబడింది? సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఏ రీతిగా మాట్లాడతాడు దేవుడు? 7వదిగా అంటే దూత ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పేతురు గారు చెరసాల్లో ఉన్నారు కానీ సంఘం అత్యాశక్తితో ప్రార్థన. ఎందుకంటే సంఘ ప్రార్థనలో శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే సంఘము ప్రార్థించిందో మీరు అక్కడ చూసినట్లయితే దేవుని దూత పేతురుతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. 7వదిగా ఎట్లా మాట్లాడతాడు దేవుడు? తన దూత ద్వారా ఏం మాట్లాడుతున్నాడు పేతురుతో? లేనా మరి బయటికి వెళ్ళిపోవాలా, ఉంది జైల్లో ఉంది, సాలేక బయటికి పోదాం పదా. ఆయన ఏమనుకుంటున్నాడు? కళ అనుకుంటున్నాడా? అంతేనా? కళ అనుకుంటున్నాడు. నిజమేనా? తర్వాత ఏం చదవండి, ఏమని రాయబడిన తర్వాత? త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతుల నుంచి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కోమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రమును పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకి దర్శనం కలిగినని తలంచెను. ఏమనుకున్నాడు? దర్శనం కలిగింది అనుకుంటున్నాడు కానీ దేవుని దూతే మాట్లాడుతూ ఉంది. ఆమేన్. ఈరోజు దేవుని దూత నీతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కనిపెడితే మాట్లాడతాడా? మాట్లాడ్డా? ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుని దూత పేతురు గారితో మాట్లాడటమే కాదు, పేతురు గారిని ఆ చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. పేతురు గారిని ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? దూతను పంపించి దూత ద్వారా మాట్లాడి పేతురు గారిని బయటికి, ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చిందా లేదా? అంతా బాగానే ఉంది. కానీ అత్యాశక్తితో ప్రార్థన చేసేసరికి నమ్మని స్థితిలో ఉన్నారు.
వీళ్ళు కదా, నీకు మంచి మార్కులు వచ్చినాయి అనుకో, ఏం చేస్తావు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చినాయి అనుకో, ఏమంటావు? ఏదో ఒకసారి నన్ను గెలవా, నన్ను గెచ్చవా, నన్ను గెలవా. ఇంకొంచెంసార్లు అబ్బా అది టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది అంటే నీ మీద అంత కాన్ఫిడెన్స్ నీకు. అది టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుందిలే, కాన్ఫిడెన్స్. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చూడండి. ఆ రోజేనేమంటున్నారు, చిన్నది వచ్చి అంటే పేతురు గారు సారీ పిచ్చి పట్టింది నీకు అంటున్నాడు. చేసిందేమో ప్రార్థన ఎందుకు అంటే, చాలామంది ప్రార్థనలు ఎట్టుంటాయి గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా. చాలామంది ప్రార్థనలు ఎట్లా ఉంటాయి అంటే విశ్వాసం లేని ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థనలు మాత్రం అత్యాశక్తితో చేస్తారు, గంటలు గంటలు చేస్తారు, గంటలు 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 గంటలు. అయితే ఆవగిందంత విశ్వాసం లేకుండా నువ్వు గంటల గంటల ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆవగిందంత విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఒక్క నిమిషమైనా చాలు. వింటాడా? 1 minute ఇస్ ఎనఫ్. అంతేనా? సంసోను అడిగాడు ప్రభుని, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? అతడు ఈ లోకంలో జీవించినంతకాలం ఎంతమంది అయితే శత్రువులను చంపాడో వారికంటే ఎక్కువ మందిని చంపాడంటే. ఏమైనా హల్లెలూయా. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఏమైనా. కాబట్టి అత్యాశక్తితో ప్రార్థన చేయడం మంచిదే, అయితే దానికి విశ్వాసం యాడ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్నది నమ్ముతుంది, వీళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. దూత ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. నువ్వు కనిపెడితే. నువ్వు ఎప్పుడు కనిపెడదాం? నాకు కూడా సూర్యుడు కనపడకుండా, నక్షత్రాలు కనపడకుండా మొత్తం అంత బ్లాంక్ అయితే అప్పుడు కదా, ఆల్రెడీ చుక్కలు కనబడుతున్నాయి పరిస్థితులకి. ఈ జాలదా? ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. 1వ తారీఖు రాగానే ఏం కనబడుతున్నాయి? చుక్కలు కనబడుతున్నాయి. స్టేట్మెంట్లు రాగానే ఏం కనబడుతున్నాయి? చుక్కలు కనబడుతున్నాయి. సరిపోదా? ఏమన్ స్టేట్మెంట్కి మనకి చుక్కలే, అంతేనా కాదా? కాబట్టి ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టాలి. అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఏమన్నా హల్లెలూయా. నువ్వు కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా, ఏ త్రోవలో వెళ్ళా కూడా బోధిస్తాడంటే. ఆమేన్, ఆమేన్. బికాస్ హీఈస్ అవర్ ఇన్స్ట్రక్టర్, హీఈస్ అవర్ డిజైనర్. మన జీవితాన్ని డిజైన్ చేసేది ఆయనే, మనకు బోధించేది ఆయనే. చదవని వస్తలేదు 32వ కీర్తన 8వ వచనంలో 3 విషయాలు చెప్పాడు అక్కడ. నేను నీకు ఉపదేశం చేస్తా, మార్గాన్ని నేను నీకు బోధిస్తా. అంత మాత్రం కాదు, ఇంకో మాట ఏముంది అక్కడ? నీకు ఆలోచన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో 2 విషయాలు తెలుసుకున్నాం. ఎట్లా మాట్లాడతాడంట? మొట్టమొదటిగా ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. 2వది ఎట్లా మాట్లాడతాడు? దేవుని దూత ద్వారా మాట్లాడతాడు. 3వది ఎట్లా మాట్లాడతాడు? ఇది చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది ఎట్లా మాట్లాడతాడు మీరు చూస్తే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 26, 27 వచనాలు, 25, 26 వచనాలు చదవండి. ఏమని రాబడింది? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వములను పాలు పొందుటకు వీరిద్దరులను వేర్పరచుకున్న వారిని కనబరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చిట్లి వేయగా మత్తయి పేరిట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలుల్లో కూడా లెక్కింపబడెను. ఇది మనకి బాగా అలవాటు కదా, చీటీలేసి కదా. కొంతమంది ఈ 2,000 పట్టుకో, ఈ 2 పట్టుకో, ఈ 2 పట్టుకో చెప్పరు. ఇది పట్టుకుంటే ఉద్యోగం వస్తుంది, ఇది పట్టుకుంటే ఉద్యోగం రాదు, ఇది వస్తే పెళ్ళి అవుద్ది, ఇది అయితే పెళ్ళి కాదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? చీట్లు వేస్తున్నారంట. ఆ తర్వాత అవసరం పడలేదు. ఎందుకంటే వారు దేంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత చీట్లు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా స్థానం ఎవరు తీసుకోవాలని వాళ్ళు ఏం చేస్తున్నారంట? చీట్లు వేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ చీట్లు ఇంకో చోట కూడా వేశారు. ఎక్కడ వేశారు తెలుసా? యోనా చూడండి, ఆయన చక్కగా ఏం చేస్తున్నాడంట? సముద్రంలో తుఫాన్ చెలరేగింది, ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఏం జరిగింది చదవండి ఒకసారి. అది కూడా యోనా 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏమని రాబడింది?
బట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకు అందులో సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పుడు యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయు నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటికే మనము చీట్లు వేతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. ఎవరి పేరు వచ్చిందండి? వాళ్ళు చీట్లు వేసిన తర్వాత ఎవరి పేరు వచ్చింది? ఎందుకు? అది దేవుని చిత్తం కాబట్టి. అక్కడ ఎందుకు మరి సముద్రంలో అలజడి చెలరేగిందంటే ఎవరిని బట్టి చెలరేగింది? యోనాని బట్టి చెలరేగింది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమన్ కాబట్టి ఎట్లా మాట్లాడతాడంటే దేవుడు చీటీల ద్వారా మాట్లాడతాడు. ఏమన్నా హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇప్పుడు నీకు ఇల్లు కావాలనుకో, ఇల్లు వస్తుందా రాదా? సో ఏం చేస్తాం? రెండిట్లో వస్తుందని రాస్తారు మీ తెలివితేటలకి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం కాదు, అదే ఆన్సర్ రావాలని ఆలోచన. ఏమైనా హల్లెలూయా. అంతేనా కదా? కదా, ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని మనసులో ఉందనుకోండి, రెండిట్లో కూడా చేసుకోవాలని రాస్తారు. అంతేనా కదా? ఎన్ని చీటిని మీకు కూడా చెప్తే అక్కడ యోనా పేరు లేకపోయినా యోనా పేరు రప్పిగలడు దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే అది ప్రభు చిత్తం కాబట్టి. ఏమైనా హల్లెలూయా. ఇక్కడ చీటీలు గొప్పతనం కాదు, దేవుడు ఏం ఆలోచించాడనేది ముఖ్యం, దేవుని ప్రణాళిక ఏదనేది ముఖ్యం. ఏమైనా హల్లెలూయా. అపోస్తులుగా ఎవరు చేర్చబడాలనేది దేవుని ప్రణాళిక, మత్తయి చేర్చబడాలనేది దేవుని ప్రణాళిక. ఆమేన్ హల్లెలూయా. ఎవరు సముద్రంలో పడేయాలనేది దేవుని ప్రణాళిక, యోనా సముద్రంలో పడబోయబడాలనేది దేవుని ప్రణాళిక. ఎవరిని మత్స్యం మింగాలనేది దేవుని ప్రణాళిక, యోనా మింగాలనేది దేవుని ప్రణాళిక. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చీటీల ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు. అయితే ఇప్పుడే బాకండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత చీటీలు అవసరం లేదు, నీకు వేళ్ళు అవసరం లేదు, అది పట్టుకో ఇది పట్టుకో అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మాట్లాడతాడా? మాట్లాడ్డా? ఇప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నాం మనం? ఎన్ని రీతిలుగా మాట్లాడతాడు? ఏమేంటో చెప్తారా? టకటక చెప్పండి. ఏమేమి మాట్లాడుకున్నాం? వాక్యం ద్వారా మాట్లాడతాడు, అంతరంగ స్వరం ఇన్నర్ వాయిస్ ద్వారా మాట్లాడతాడు, శబ్దం ద్వారా మాట్లాడతాడు, వ్రాత ద్వారా మాట్లాడతాడు, దృశ్యం ద్వారా వస్తువు అంటే దృశ్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దేవదూత ద్వారా మాట్లాడతాడు, 8 చీటీల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనం ఊరికే తెలుసుకొని కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి మనం? దేవుడు మనతో మాట్లాడాలని కోరుకోవాలి. 3 వారాలు అయిపోయింది, ఇంకా దేవుని తలుపు తట్టలేదేమో, ఇంకా దేవుని సన్నిధిలో కనిపెట్టలేదేమో. ప్రభువా ఒకసారి నాతో మాట్లాడా? ఎంత చక్కగా చదువుకున్నాం మనం ఇందాక యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో. మళ్ళీ ఒకసారి చదువుతారు ఆ మాట, 19వ వచనం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ మాట వినగానే. కానీ దేవుడు మాట్లాడింది మనకు అర్థమవుతుందా? దేవుడే మాట్లాడనేది తెలుస్తుందా? యేసే ఏమంటున్నాడు యోహాను సువార్త 10:27లో? నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరముని వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నువ్వు ఆయన వెంబడిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన స్వరాన్ని వింటావు. ఆయన బిడ్డగా ఉంటే ఆయనే మాట్లాడాడు అనేది నీకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నాతో మాట్లాడు ప్రభువా అని అడగాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఒక్కసారి నాతో అడుగుదామా? ఇంకా ఎన్ని వారాలు ఉంది? 2 వారాల్లో 3 వారాల్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఈ 17 రీతుల్లో ఒకవేళ 17 రీతులుగా దేవుడు మాట్లాడినా పర్లేదు, నో ప్రాబ్లం. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా మాట్లాడటం అయితే ఖాయం, దేవుడు మీతో మాట్లాడటం అయితే ఖాయం, అంతే.
కానీ నువ్వు చేయాల్సిందల్లా ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ప్రార్థన చేస్తే సరిపోదు. యూ షుడ్ వెయిట్ అప్ ఆన్ ద లార్డ్, యూ షుడ్ వెయిట్ అప్ ఆన్ ద లార్డ్, యూ షుడ్ వెయిట్ అప్ ఆన్ ద లార్డ్, యూ షుడ్ వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. అంటిల్ యూ హియర్ హిస్ వాయిస్ యూ షుడ్ వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఆయన స్వరం వినే వరకు నువ్వేం చేయాలా? గోచాడాలి ప్రభు సన్నిధిలో. మాట్లాడతావా లేదా? నోరు తెరిచి మాట్లాడు ప్రభు, నువ్వు అడగాలి, గోచాడాలి. అంతేనా? మాట్లాడతాడా? దేవుడి యొక్క కృప మనందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు. ఆయన వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. మరి నాయన అవును తండ్రి, నువ్వు అనేక రీతులుగా సుమారు 17 రీతులుగా నువ్వు మాట్లాడుతూ అంటున్నావు నాయన ప్రభా. మరి నాయన ప్రవచనం ద్వారా మాతో మాట్లాడే దేవుడిగా ఉన్నావు. దేవుని దూత ద్వారా మరి నాయన మాతో మాట్లాడే దేవుడిగా ఉన్నావు. అంత మాత్రం కాదు, చీటీల ద్వారా కూడా నాయన మాతో మాట్లాడే దేవుడిగా ఉన్నావు నాయన ప్రభా. నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ప్రభా నీ యొద్ద నుంచి జవాబు పొందుకుందురు గాక. అది ఏ రీతిగా అయినా సరే, అది ఏ రీతిగా అయినా సరే ఖచ్చితంగా పొందుకోవాలి నాయన ప్రభా. వారు నాయన వినాలి, చెవులు గలవారు వినును గాక అంటున్నావు కదా నాయన ప్రభా. బిడ్డల ఆత్మీయ చెవుల్ని తెరవమని అడుగుతున్నాం నాయన. ఆత్మీయ చెవులనే కదా, ఆత్మీయ నేత్రాలను కూడా తెరవండి. నిన్ను చూచే భాగ్యాన్ని నాయన బిడ్డలకు దయచేయమని నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వించమని, ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికి శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్. ఇర్మియా గ్రంథం నుండి మొదటి ప్రశ్న, దేవుని రాబడికి ప్రథమ ఫలమైన వారెవరు? ప్రశ్న మరొకసారి, దేవుని రాబడికి ప్రథమ ఫలమైన వారెవరు? రెండవ ప్రశ్న, ఇజ్రాయేలు నెత్తి బద్దలు చేసిన వారెవరు? ప్రశ్న మరొకసారి, ఇజ్రాయేలు నెత్తి బద్దలు చేసిన వారెవరు? మూడవ ప్రశ్న, మీరు బ్లాంక్ మీకు బాగు చేసేదను. ప్రశ్న మరొకసారి, మీరు బ్లాంక్ మీకు బాగు చేసేదను. ఈ ప్రశ్నలకు గల సమాధానములు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు గాతుక బాణము, ఇర్మియా 9:8. రెండవ ప్రశ్నకు జవాబు రోదన చేయు స్త్రీలు, ఇర్మియా 9:17. మూడవ ప్రశ్నకు జవాబు అన్యజనుల ఆచారములు, ఇర్మియా 10:2. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సెక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.